అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 12వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క జీవితంలో ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు సాధారణంగా తీసుకునే నిర్ణయాలు కూడా రేపు మీ యొక్క భవిష్యత్తును మలుపు తిప్పే స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి ఈ యొక్క చిన్న విషయం అని వదిలేయవద్దు. ప్రతి మాట, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయవలసినటువంటి రోజు ఇది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక పరీక్షలా, ఒక అవకాశంలా, ఒక మలుపులా, అదేవిధంగా మీరు ఎలా స్పందిస్తారో దానిపై రేపటి మీ యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. రేపు మీరు ఉదయం లేవగానే కొంత మానసిక ఒత్తిడి లేదా అనవసరమైనటువంటి ఆలోచనలతో అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగాలి. గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు మళ్ళీ గుర్తుకు వచ్చి మీ యొక్క మైండ్ను బిజీగా ఉంచవచ్చు. కానీ ఆ యొక్క ఆలోచనల్లో చిక్కులు లేకుండా ముందుకు సాగితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీ యొక్క పనుల విషయంలో చూస్తే మీరు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పనులు రేపు ఒక క్లారిటీ కూడా వస్తాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్ను ఇతరులు గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీరు చేసిన పనికి వెంటనే ఫలితం రాకపోయినా నిరాశ చెందవద్దు. ఇది మీకు ఒక పరీక్ష కాలంగా మాత్రమే కాకుండా ఫలితాల కాలం అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు రేపు కొంచెం జాగ్రత్త అవసరం. మీపై ఉన్నటువంటి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అయితే మీరు మీ యొక్క పనిపై ఫోకస్ పెట్టి క్రమశిక్షణగా వ్యవహరిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు రేపు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కొత్త కాంట్రాక్టర్లు లేదా కొత్త డీల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి స్పష్టంగా మాట్లాడటం చాలా అవసరం. ఆర్థికంగా చూస్తే రేపు కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. డబ్బు విషయంలో ఎవరికైనా అప్పు ఇవ్వడం, తీసుకోవడం కూడా 2 సార్లు ఆలోచించి ముందుకు సాగాలి. కుటుంబ విషయాలలో రేపు కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. మీరు కాస్త సహనం పాటిస్తే పెద్ద సమస్యలు కూడా తప్పించుకోవచ్చు. పెద్దల మాట వినడం మీకు మేలు చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను కూడా ఏర్పరుస్తుంది. అదేవిధంగా ప్రేమ విషయాలలో ఉన్నటువంటి ఏ యొక్క రాశి వారికి రేపటి రోజు కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. చిన్న అపార్థాలు పెద్దగా మారకుండా జాగ్రత్త వహించాలి. మీ యొక్క భావాలను సూటిగా చెప్పడం చాలా మంచిది. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే రేపు మీకు అలసట లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన ఈ యొక్క సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. అదేవిధంగా నీళ్లు ఎక్కువగా తాగటం, సరైనటువంటి ఆహారం తీసుకోవటం చాలా అవసరం. రేపు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఆలోచించుకున్న ఏ పని కూడా చేయవద్దు. ఇతరుల మాటలతో ప్రభావితం అవ్వకుండా మీ యొక్క మనసు చెప్పేదే వినండి. మీరు కాస్త శాంతంగా, సహనంతో వ్యవహరిస్తే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. రేపటి రోజు మనకి శక్తివంతమైనటువంటి పరిహారాలను కూడా చూద్దాం. ఈ యొక్క రాశివారు ఉదయం లేవగానే దేవుని స్మరించి ఓం నమో నారాయణాయ మహా అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇలా జపించడం ద్వారా మీకు ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగుతాయి. పసుపు లేదా గోధుమ రంగుల వస్త్రాలు ధరించడం శుభప్రదం. అదేవిధంగా
ఈ యొక్క రాశి వారికి గోవులకు లేదా పేదలకి ఆహారం ఇవ్వడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి రోజు ఒక పరీక్షలా ఉంటుంది. అంతేకాకుండా మరికొంత లోతుగా మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు శక్తిని బయటకు తీసే రోజు. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నటువంటి పనులు, ఇంకా టైం ఉంది అని పక్కన పెట్టినటువంటి లక్ష్యాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారో అది మీ యొక్క గ్రోత్ను నిర్ణయిస్తుంది. రేపు మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన శక్తి పనిచేస్తుంది. సాధారణంగా మీరు చూసే విషయాలు కూడా కొత్త కోణంలో కనిపిస్తాయి. ఈ విషయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఒక సమస్యను పరిష్కరించడానికి కొత్త మార్గాలను కనుక్కుంటారు. అయితే ఈరోజు మీరు తీసుకునే ప్లానింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో కూడా చిన్న మార్పులు కనిపిస్తాయి. కొందరు మీకు సపోర్ట్ చేస్తారు, మరికొందరు మీపై అనుమానంగా ఉండవచ్చు. ఇది మీకు ఒక క్లారిటీని కూడా ఇస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కాదు అనే విషయం కూడా మీకు తొందరలోనే తెలుస్తుంది. కాబట్టి ఎవరి మీదైనా వెంటనే నమ్మకం పెట్టుకోకుండా కొంత గమనించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మీ యొక్క పని ప్రదేశంలో రేపు మీరు కొంచెం ఒత్తిడిని ఫీల్ అవుతారు, కానీ అదే సమయంలో మీకు ఒక శాంతిగా ముందుకు సాగే విధంగా మీ మైండ్ కూడా రీఫ్రెష్ అయ్యే అవకాశం ఉంటుంది.